యూనిట్ 1 చూసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్లో ఎంబ్రియాలజీ అనే ఈ పేపర్లో యూనిట్ 1 మనం చూసుకున్నట్టయితే యూనిట్ 1లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అన్ ఎస్సే ఆన్ కాన్సెప్ట్ అండ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎంబ్రియాలజీ యొక్క కాన్సెప్ట్ని వివరిస్తూ వాటి యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్ని చెప్పమన్నాడు అనమాట. ఓకేనా. ఎంబ్రియాలజీ మీన్స్ అన్బార్న్ ఎంబ్రియో. లాజికల్ మీన్స్ and a branch of animal biology that studies the parental development of gametes and sex cells, fertilization and development of embryos and fetus. ఇది ఎంబ్రియాలజీ అనేది ఒక గ్రీక్ వర్డ్. ఇది దేనికి చెందిందంటే బ్రాంచ్ ఆఫ్ యానిమల్ బయాలజీకి చెందింది. ఇది దేని గురించి చదువుతున్నామంటే పేరెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ గమేట్స్ ఆర్ సెక్స్ సెల్స్ యొక్క పేరెంటల్ సెక్స్ సెల్స్ గురించి, వాళ్ళు ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, అది జరిగాక డెవలప్మెంట్ అంది ఎంబ్రియో అంది ఫ్యూక్టస్ డెవలప్మెంట్, మదర్ ఊంబ్లో బేబీ యొక్క డెవలప్మెంట్, ఆ ఫ్యూక్టస్ డెవలప్మెంట్ గురించి మనం చదువుకోవడాన్ని మనం ఏమంటున్నామంటే ఎంబ్రియాలజీ అని పిలుస్తున్నాం అని వీడు చెప్తున్నాడు. ఎడిషనల్లీ ఎంబ్రియాలజీ encompasses the study of congenital disorders which occurs before the birth, known as టెరటాలజీని కూడా ఎంబ్రియాలజీలో ఒక భాగంగా అంటున్నాడు. అసలు టెరటాలజీ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనము బేబీ యొక్క ఫ్యూటస్ యొక్క డెవలప్మెంట్ని, మదర్ రూమ్లో ఉండే ఫ్యూటస్ యొక్క డెవలప్మెంట్ గురించి చదువుకుంటున్నామో ఆ సమయంలో వచ్చే కొన్ని డిసార్డర్స్ గురించి, ఆ సమయంలో వచ్చిన కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ గురించి, డిసార్డర్స్ గురించి తెలుసుకోవడాన్నే మనం ఏమంటున్నామంటే టెరటాలజీ అని పిలుస్తున్నాం అనమాట. డిసార్డర్స్ గురించి, ఆ మైనర్ పేపర్ గురించి తెలుసుకోవడాన్నే టెరటాలజీ అంటున్నాం. The essence of life is change, and change is the more characteristic exhibited during the transformation of fertilized and unfertilized egg into a highly complex multicellular organism of plant or animal. ఏంటంటే ముఖ్యంగా చేంజ్ని తెలుసుకోవడం. ఫ్యూటస్ అంది ఎంబ్రియో ఏర్పడాక ఆ ఎంబ్రియో అంది డివిజన్ ఎలా జరుగుతుంది, డివైడ్ అయ్యాక లేయర్స్, జెరమ్ లేయర్స్ గ్యాస్ట్రులేషన్ ఎలా జరుగుతుంది, గ్యాస్ట్రులేషన్ అయిన తర్వాత ఇంప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు బేబీ అంది ఎలా ఫామ్ అవుతుంది, ఆ బేబీలో ఆ ఫ్యూటస్లో చేంజెస్ అనేవి కూడా తెలుసుకోవడం అంది ఎంబ్రియాలజీలో ఒక భాగం. దిస్ ఈజ్ నోన్ హ్యాస్ డెవలప్మెంట్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద 3 ఫండమెంటల్ ప్రాసెస్. అయితే ఈ తాలూకు డెవలప్మెంట్ని నెమ్మదిగా గ్రో అవుతున్న ఈ డెవలప్మెంట్ని 3 ఫండమెంటల్ ప్రాసెస్గా వివరించడం జరిగింది. ఇంక్రీజింగ్ ద సెల్ నెంబర్ బై ద సెల్ డివిజన్ ఆర్ క్లీవియేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ 2 సెక్స్ సెల్స్ అనేవి ఫ్యూజ్ అయ్యాయి, మేల్ స్పెర్మ్ ఫిమేల్ ఓవం ఫ్యూజ్ అయ్యాక ఫెర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఏర్పడింది. ఆ జైగోట్ నెమ్మదిగా డివైడ్ అయ్యి 32 సెల్స్ 16 సెల్స్గా వచ్చాక మెరుల్ల స్టేజ్కి వచ్చాక వెళ్ళి ఇంప్లాంట్ అవుతుంది, మదర్ యొక్క ఊంబికి యూటిరస్కి వెళ్ళి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యాక 32 సెల్స్గా నెమ్మదిగా డివైడ్ అయ్యి స్మాల్ సెల్స్గా డివైడ్ అవుతుంది. అక్కడ సెల్ డివిజన్ని, ఆ డివిజన్నే మనం ఏమంటున్నామంటే క్లీవియేజ్ అని పిలుస్తున్నాం. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సెల్స్ ఇన్ టు ద టిష్యూస్ నేమ్ని సెల్ డిఫరెన్షియేషన్, టిష్యూ ఫార్మేషన్. అయితే ఈ సెల్స్ అన్నివి డివైడ్ అవుతూ డిఫరెన్షియేషన్ ఫామ్ చేస్తూ నెమ్మదిగా సెల్ డిఫరెన్షియేషన్ ఏర్పాటు చేస్తుంది, టిష్యూ అంది ఏర్పడేలా చేస్తుంది, టిష్యూ ఫార్మేషన్ అంది జరుగుతుంది అనమాట. అంటే సెల్స్ అనేవి డివైడ్ అయ్యి సెల్ డిఫరెన్షియేషన్ని ఏర్పరుస్తూ అలాగే టిష్యూ ఫార్మేషన్ గోటును జరుపుతుందన్నమాట. ది అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, ఏదైతే సెల్స్ డివైడ్ అయ్యి ఫామ్ అవుతుందో ఈ సెల్స్ అన్ని కూడా అరేంజ్ అవుతాయి. ద అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్ టు ఫార్మ్ ఏ పార్ట్స్ అండ్ ఆర్గన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గనోజెనీ అంటే ఈ అనేక కణాలుగా డివైడ్ అయ్యి టిష్యూస్ తయారవుతాయి. ఆ టిష్యూస్ సెల్స్ కలిపి ఆర్గాన్స్గా ఏర్పడుతున్నాయి. ఆ ఆర్గాన్స్ ఏర్పడడాన్ని మనం ఏమంటున్నామంటే ఆర్గనోజెనీ అని పిలుస్తున్నాం. ఈ రకంగా ఎంబ్రియాలజీ యొక్క కాన్సెప్ట్ అనేది ఏర్పడింది అనమాట. ఎంబ్రియాలజీ అంటే స్టడీ, అదొక యానిమల్ బయాలజీలో ఒక పార్ట్. ముఖ్యంగా ఎంబ్రియోస్ యొక్క డెవలప్మెంట్ గురించి, ఎంబ్రియోలో ఉండే ఫ్యూటస్ యొక్క డెవలప్మెంట్ గురించి చదువుకోవడాన్నే ఎంబ్రియాలజీ అంటున్నాం. అయితే ఈ ఫ్యూటస్ డెవలప్మెంట్ గురించి చదువుతున్న సందర్భాల్లో ఫ్యూటస్కి కొన్ని డిసార్డర్స్ వచ్చే అవకాశం ఉంది, కొన్ని డిసార్డర్స్ ఏర్పడే అవకాశం ఉంది. అలా డిసార్డర్స్ ఏర్పడినప్పుడు దాని గురించి చదువుకున్న మనం టెరటాలజీ అని పిలుస్తున్నాం, దాన్నే మనం టెరటాలజీ అంటున్నాం. అయితే ఈ టెరటాలజీ
తో పాటు కొన్ని రకాలుగా క్లీవియేజెస్ గురించి కూడా చదువుకుంటాం, సెల్ డివిజన్స్ గురించి. అలాగే సెల్స్ డివైడ్ అయ్యి సెల్ డిఫరెన్షియేషన్ గురించి తెలుసుకుంటున్నాం. సెల్ ఫార్మేషన్ గురించి కూడా ఎంబ్రియాలజీలో తెలుసుకుంటున్నాం. అలాగే నెమ్మదిగా ఆర్గాన్ ఫార్మేషన్ కూడా ఎంబ్రియాలజీలో తెలుసుకుంటున్నామని ఈ రకంగా ఎంబ్రియాలజీ యొక్క కాన్సెప్ట్ని వివరించాడనమాట. దీని తర్వాత హిస్టారికల్ పర్స్పెక్టివ్. హిస్టారికల్గా ఎంబ్రియాలజీకి ఎలాంటి పర్స్పెక్టివ్ ఉంది? హిస్టారికల్గా డిస్క్రిప్టివ్ అండ్ కంపేరేటివ్ ఎంబ్రియాలజీ. డిస్క్రిప్టివ్ అండ్ కంపేరేటివ్ ఎంబ్రియాలజీ అని ఉంటుంది. ద కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ డెవలప్మెంటల్ ఫినోమినా రెస్ట్ ఆఫ్ ద సెల్ థియరీ పుట్ ఫోర్త్ ఎంజే స్లిడెన్ అండ్ థిడోర్ స్వాన్. ఎంజే స్లిడెన్ అండ్ థిడోర్ స్వాన్ ఇన్ ఇయర్ 1838 అండ్ 39లోనే మనకి డెవలప్మెంటల్ ఫినోమినా గురించి వివరించారు. అలాగే అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త 384 నుంచి 322 బీసీలో ద ట్రీటిసీ ఆన్ ఎంబ్రియాలజీ అనే బుక్ని కూడా అతను డిస్క్రైబ్ చేశారు. ఆంటోజెనెటిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిక్ యొక్క డెవలప్మెంట్ని వివరిస్తూ, అలాగే మెనీ అదర్ యానిమల్స్ని కూడా ఎలాబొరేట్ చేశారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ బేస్డ్ ఆన్ దేర్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ బట్టి, అలాగే డెవలప్మెంట్ బట్టి కూడా క్లాసిఫికేషన్ చేయడం అనేది అరిస్టాటిల్ గారు చేశారు. హీ పాస్టులేట్స్ ద హ్యూమన్ ఎంబ్రియో డెవలప్స్ అవుట్ ఆఫ్ మదర్స్ మెనిస్ట్రల్ బ్లడ్. ఇతనే చెప్పారనమాట, హ్యూమన్ ఎంబ్రియో అంది మదర్స్ మెనిస్ట్రల్ బ్లడ్లోనే ఆ ఎంబ్రియో అంది కూడా ఫార్మేషన్ అయ్యే అవకాశం కూడా మనకి యూరిటరస్లో ఉందని కూడా ఇతనే తెలియజేశారు. నెక్స్ట్ హార్వే అనే శాస్త్రవేత్త అండ్ మాల్ఫీజీ అనే శాస్త్రవేత్త ప్రెజెంటెడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిక్ హ్యాస్ సీన్ విత్ సింపుల్ లెన్స్తో గమనించి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ చిక్ని వివరించారు. జిరాఫ్ డిస్క్రైబ్డ్ ద ఒవేరియన్ ఫాలికల్స్. జిరాఫ్ అనే శాస్త్రవేత్త ఒవేరియన్ ఫాలికల్స్ని వివరించారు. హెమమ్ అండ్ లూయన్ హుక్ ఫస్ట్లీ అబ్జర్వ్ ద స్పెర్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ అదర్ మమల్స్ యొక్క స్పెర్మ్ని, అలాగే మ్యాన్ యొక్క స్పెర్మ్ని లెవెన్ హుక్ అనే శాస్త్రవేత్త, హెమ్ అనే ఒక శాస్త్రవేత్త గమనించారు. ఇలాగే చాలా వరకు హిస్టారికల్ పర్స్పెక్టివ్ మనం గమనిస్తున్నాం. హిస్టారికల్గా మనకి ఎంబ్రియో డెవలప్మెంట్లో ఉంది. ఓకేనండి. ఈ రకంగా మనకి ఏంటంటే మనం చూసుకున్న ఈ కాన్సెప్ట్లోను ఓవరాల్గా ఈ క్వశ్చన్లోనే ఉంది. మీరు చూసినట్టయితే అసలు కాన్సెప్ట్ మెయిన్గా అసలు ఎంబ్రియాలజీ అంటే ఏంటి, ఎంబ్రియాలజీలో టెరటాలజీ అంటే ఏంటి, ఆర్గనాలజీ అంటే ఏంటి, క్లీవియేజ్ అంటే ఏంటో ఇందులో వివరించుకున్నాం క్లియర్గా. దాని తర్వాత సెల్ డిఫరెన్షియేషన్ అంటే సెల్స్ అనేవి అనేక రకాలుగా డివైడ్ అయ్యి సెల్ డిఫరెన్షియేషన్ ఫామ్ చేసింది. ఆ సెల్స్ అన్ని కూడా టిష్యూ ఫార్మేషన్ చేసాయి. ఈ సెల్స్ టిష్యూస్ కలిపి ఆర్గనోజెనీ చేసింది, ఆర్గాన్ ఫార్మేషన్ చేసింది. ఇదంతా ఎంబ్రియాలజీలో జరుగుతుంది. ఎంబ్రియాలజీ యొక్క పాత్ర కాన్సెప్ట్ అని చెప్పాం. అలాగే హిస్టారికల్గా పర్స్పెక్టివ్ మనం చూసుకున్నట్టే డిస్క్రిప్టివ్ అండ్ కంపేరేటివ్ ఎంబ్రియాలజీలో మనం చూసుకున్నట్టే అనేక రకాలైన శాస్త్రవేత్తలు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్లిడెన్ అండ్ స్వాన్ అనే శాస్త్రవేత్తలు, అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త, అలాగే హార్వే అనే శాస్త్రవేత్త, మాల్ఫీజీ, గ్రాఫ్, లివెన్ హుక్ అనే శాస్త్రవేత్తలు ఈ యొక్క ఎంబ్రియాలజీలో ఎన్నో హిస్టారికల్గా ఈవెంట్స్ని, ఎన్నో హిస్టారికల్ మైల్ స్టోన్స్ని మనకి క్లియర్గా ఇక్కడ వివరించడం జరిగింది. ఈ రకంగా హిస్టరీ అనేది దాన్ని కలిగి ఉంటుంది ఎంబ్రియాలజీని.